ఉన్నారు కేటీఆర్. కారు గుర్తుకు ఓటు వేసి రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మేడ్చల్ మల్కాజ్గిరి అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు పాల్గొన్నారు. ఇప్పుడే నేను చెప్పినట్టు రేపటి రోజున మీకోసం పార్లమెంట్ లో మాట్లాడే వ్యక్తి రాగిడి లక్ష్మారెడ్డి గారు. ఇదే మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఉప్పల్లో ఫ్లైఓవర్ ఆగిపోయింది. కంటోన్మెంట్ లో రక్షణ శాఖ భూములు ఇవ్వరు, మెట్రోకి నయా పైసా ఇయ్యరు, ఇయ్యకపోయినా అడిగేవాడు లేడు. అదే రేపటి రోజున ఒక గట్టిగా మాట్లాడే ఒక నాయకుడు, గులాబీ కండువా కప్పుకున్న నాయకుడు మనకంటూ అండగా ఉంటే రేపు ఏ కుట్ర జరిగినా అడ్డుకోవచ్చు. అందరికీ వాగ్దానాలు ఇచ్చి మోసం చేశారు. మరి మరొక్కసారి కూడా మరి పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా ఇదివరకు మంచినీళ్ళకి అవస్థ లేదు. ఇప్పుడు మంచినీళ్ళకు కూడా మళ్ళీ ట్యాంకర్ల మీద ఆధారపడే రోజులు తిరిగి వచ్చినాయి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 20,000 లీటర్ల వరకు పేదవారికి ఉచితంగా అందించిన విషయం మీ అందరికీ తెలుసు. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక స్వయంగా ముఖ్యమంత్రి చెప్తున్నాడు, 12 గంటల లోపల ట్యాంకర్ పంపిస్తా, ఫోన్ చేస్తే 2,000 రూపాయలు కట్టుకోండి. 12 వైసీపీ 5 ఏళ్ల